గుంటూరులో హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నేషనల్ చైర్మన్ తాళ్లూరు ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్ర, తెలంగాణ మహిళా చైర్మన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితులకు హక్కులపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు సంస్థ అండగా ఉంటుందని నాయకులు చెప్పారు. నష్టపోయిన బాధితులకు న్యాయం అందేలా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సమాజంలో హ్యూమన్ రైట్స్ ప్రాధాన్యం గురించి వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి మనం దృష్టిలో పెట్టుకుని మన హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద వృక్షం అండి. ఇందులో జడ్జెస్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, చాలా నిజాయితీ పరులు ఉన్నారు. కొంతమంది వస్తా ఉంటారు, అంటే హ్యూమన్ రైట్స్ అంటే మనం ఏదో రూపం చేసేద్దాం, హడావుడి చేసేస్తామంటే కుదరదు. అది అసలు ప్రసన్న గారు అయితే అసలు సహించండి. చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హ్యూమన్ రైట్స్ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను తెలంగాణ హైదరాబాద్ నుంచి అండి. స్పెషల్ సెల్ మెంబర్ స్టేట్ లీగల్ సెల్ అవ్వాలి అనేది తెలిసి ఒక్కసారి రండి అని చెప్పినప్పుడు మొదటిసారిగా కలుసుకున్నాం. ఎక్కడంటే విజయవాడలో. మేము చాలా చక్కగా మంచి స్పీచ్ ఇచ్చారు. ఒక ఫ్రీగా మంచి చూసి నేను అమ్మో చాలా అన్నిట్లో భారీగానే ఉన్నారు అనుకున్నా. కార్యక్రమాలు కూడా భారీగానే చేస్తున్నారు. కాబట్టి చేరవచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. సభకు కూడా నమస్కారం. మరొకసారి నమస్కారం. నన్ను ఎంపిక చేశారంటే జస్ట్ దానికంటే ఒక 1 మంత్ ముందు స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు వైజాగ్ లో తీసుకున్నాను. దాన్ని బట్టి సార్ కి సర్వీస్ ఓరియంటెడ్ ఉంది అనే ఉద్దేశంతో, ఆయన చేయగలిగిన ఉద్దేశంతో జస్ట్ మీటింగ్ కి వెళ్ళాను. అంతకు పరిచయమే లేదు. డైరెక్ట్ గా చేతిలో డిస్ట్రిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వరకు కల్పించారు. ఉపయోగిస్తే అది మన ఆత్మరక్షణ. అలానే శత్రువులు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని మనం అటాక్ చేయడానికి. అంతే తప్ప దాన్ని మిస్యూజ్ చేస్తే అది ఎందుకు ఉపయోగపడదు? ఎన్నో సమస్యలు వస్తాయి. దాన్ని ప్రూవ్ చేసుకొని ఒక చిన్న వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఇవాళ నేషనల్ స్థాయిలో ఆ రేంజ్ లో ఎన్హెచ్ఆర్పిసి ఈ స్థాయిలో ఉందని చెప్పి ప్రూవ్ చేసినటువంటి శ్రీ 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 తాళ్లూరు ప్రసన్న కుమార్ గారికి మనందరి సైడ్ నుంచి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ వారి యొక్క వాల్యుబుల్ స్పీచ్ ని ఈ రోజు అవగాహన సదస్సుని మనందరూ కలిగించవలసిందిగా అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరులో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవగాహన సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నేషనల్ చైర్మన్ గారు తాళ్లూరి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ గారు తాళ్లూరి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి. నిజంగా హ్యూమన్ రైట్స్లో మానవుడు స్వేచ్ఛగా జీవించాలి అనే నినాదంపై ప్రతి ఏరియాలోనూ ప్రతి గ్రామంలో ప్రతిగానే చేస్తాం. మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కొంతమంది వచ్చి ఇందులో జాయిన్ అయ్యి ప్రైవేట్గా కొన్ని సంస్థలు పెట్టుకొని ఈ సంస్థను పాడు చేయడానికి చాలా దుష్ప్రయత్నాలు చేశారు. కానీ ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఒక పెద్ద వృక్షం. ఈ వృక్షంలో నేను కూడా ఒక సభ్యురాలుగా ఉండడం, సభ్యురాల స్థాయి నుంచి మహిళా చైర్మన్గా ఎదగడం, మహిళా చైర్మన్ కాడి నుంచి 2 రాష్ట్రాలు మహిళా చైర్మన్గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా భావిస్తూ ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర నలుమూలల మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నా వంతు కృషి నేను చేస్తూ ప్రతి దానికి స్పందిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా
నా స్వరాన్ని వినిపిస్తూ నిజాయితీగా ముందుకు సాగుతానని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా తెలియజేసుకుంటూ, ఈ అవకాశంలో నాకు కూడా ఒక గొప్ప అవకాశం కల్పించి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి గొప్పగా సన్మానం చేసి సత్కరించి అభినందనలు తెలియజేసిన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్గా మా తాళ్ళూరు ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా ఈ గొప్ప అవకాశం పొందినందుకు నేను ఎంతో సంతోషంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీం సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా నేషనల్ చైర్మన్ గారు ప్రసన్న కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.